ఓ వ్యక్తిగా మొదలైన నేను ఈరోజు ఒక యాంకర్గా ఎదిగానంటే దానికి కారణం ఏం సినిమాలో క్యారెక్టర్ బాగానే ఇచ్చాం కదా. ఈ బ్రేక్ఫాస్ట్ కట్ చేశాను సార్. ఏం నువ్వు యాంకర్ ఎందుకలా? ఈరోజు నేను యాంకర్ గెటప్ వేశారు. దేనివల్ల? ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఊర్లో లేరండి. సుమా గారు, ఝాన్సీ గారు అందరూ అందుబాటులో లేరని ఫ్రీగా ఉంటానని చెప్పి నాకు యాంకరింగ్ ఇచ్చారు. బాగుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ యాంకరింగ్. ఇప్పుడు మన తెలుగు పండుగల్లో ఫస్ట్ పండగ ఉగాది. ఈ పండుగతో అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. సో ఉగాది నాడు ఏది జరిగితే ఆ సంవత్సరం అంతా అదే జరుగుద్దని మనకు ఒక నానుడు ఉంది. సో ఈ ఉగాదికి మీ ముందుకు మేము వచ్చి ఈ సావిత్రి అనే సినిమా మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమాని తీసిన పవన్ సాధినేని గారికి ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. లెట్స్ టాక్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్. అసలు సావిత్రి అనే టైటిల్ మీకు ఎలాగ థాట్ వచ్చింది? మీరేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఫిల్మ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మీరు అమెరికా వెళ్ళిపోయి సంథింగ్ ఏదో యాడ్ ఫిల్మ్స్ అవి చేశారు. ఫస్ట్ ఫిల్మ్ ప్రేమాయిష్కి కాదులు చేశారు. ఈ సావిత్రి అనే టైటిల్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్, అది నారాయణ గారితో చేయాలని మీకు ఎందుకని? అంటే ముందు ప్రేమేష్ కథలు అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా జరుగుతున్న టైంలోనే థాట్ వచ్చింది. అంటే ఆ టైంకి అనుకోకుండా నా మ్యారేజ్ అనమాట. ఇప్పుడు ప్రేమేష్ కథలు అయిపోయే టైంలో సో ఇప్పుడు జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళినప్పుడు చాలామంది కష్టపడిపోయి అందరు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అక్కడ. అందుకే నువ్వు జిమ్కి వెళ్ళాను. అయితే అక్కడ వాళ్ళందరూ బాగా కష్టపడి చేస్తుంటే అంటే ఇప్పుడు మనం అంటే సరే వెళ్తాం ఏదో అసలు ఫుల్ 6 ప్యాక్లో అవి చేయించుకుందాని ఉంటుంది. సో ఎందుకు వస్తారు అసలు అమ్మాయిలు? ఎందుకంటే వాళ్ళకి ఆ నెసిటీ ఏముంటుంది, చిన్న ఐడియా స్టార్టింగ్. అలా కాదు వాళ్ళకి నేను 6 ప్యాక్ కాదు, మామూలుగా అబ్బాయిలు వస్తే వాళ్ళు యూజువల్లీ అంటే నేనేంటంటే పెళ్ళి అవుతుంది కదా, కొంచెం వీడియోలో కొంచెం నీట్గా కనపడుతున్నాను కదా, కొంచెం తగ్గుదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో అప్పుడు కనపడితే నాకు వాళ్ళు చూస్తే ఏమి ఆ నెసిటీ ఏమై ఉండొచ్చు అనిపించినప్పుడు అనిపించింది ఏంటంటే మైట్ బి పెళ్ళి అనుకుంటా, మనలాగే వాళ్ళకి పెళ్ళి అనుకుంటా. సో అలా అనిపించి సో అక్కడ నిజంగా ఒక అమ్మాయికి పెళ్ళి అంటే ఎంత పిచ్చి ఉండకపోతే ఇప్పుడు జిమ్కి వచ్చి చేయడం మామూలు విషయం కాదు కదా. సో రోజు వచ్చేసి అసలు ఎరగొట్టేయాలి. సో అలా అంత అబ్సెషన్ ఉండకపోతే అలా వచ్చి చేస్తారు. సో అలానే ఒక నిజంగా ఒక అమ్మాయికి ఆ పెళ్ళి అంటే పిచ్చి, సో అలా పెళ్ళి అంటే పిచ్చి ఉండక అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ పెళ్ళిలో పుట్టి ఉండాలి. సో అలా ఎలా సో అక్కడ నుంచి డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ అనమాట. అంటే పెళ్లి అయిన తర్వాత పిచ్చి అనేది పోయి పెళ్లి అంటే పిచ్చి ఉన్న అమ్మాయిని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అదే బేసిక్గా అనుకున్న పాయింట్. అంటే పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళి అవ్వక ముందు ఏంటి అనేది అది చూస్తారు. అంటే పెళ్ళి అయిన తర్వాత చాలా సినిమాల్లో ఉంది పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళికి ముందు ఏంటి అని చాలా సినిమాలు చూపించారు. ఇప్పుడు ఆ పెళ్ళి అంటే అసలు ఒక అబ్సెషన్ ఉండే అమ్మాయి ఏంటి అనేది, సో అది చిన్న నావెల్ పాయింట్ ఈ సినిమాలో. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం సినిమాలో హిలేరియస్ కామెడీ చేసింది. ఒక్కసారి సావిత్రి అనే అది పవర్ఫుల్ క్యారెక్టర్. దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు సావిత్రి ఎంత పవర్ఫుల్, ప్రేమ కథా చిత్రం క్యారెక్టర్ కూడా వెరీ కీ, చాలా ఇంపార్టెంట్ బరువైన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టరేషన్ సావిత్రి అన్నప్పుడు యు ఆర్ యంగ్ అండ్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో వస్తున్నప్పుడు ఇంత వెయిట్ క్యారెక్టర్ చేస్తే నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని మీకేమైనా అనిపించింది? బిగినింగ్లో స్టోరీ వినే ముందే సావిత్రి అంటే నేను వద్దనేసాను. వద్దు, ఇంకా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వద్దు, ఇప్పుడు మేబీ లేటర్ ఆన్ నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు టు క్యారీ ఆఫ్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. బట్ పవన్ వాజ్ లైక్ లేదు ఒకసారి విను కథ వినిన తర్వాత అప్పుడు అర్థమైంది దట్ ఇది జిమ్కి వెళ్ళండి అని చెప్పలేదు. అసలు ఏమి చెప్పలేదు. జస్ట్ సావిత్రి ఒక అమ్మాయి ఉంటుంది, సావిత్రి పేరు అని వాడాము. అండ్ ఈ అమ్మాయికి పెళ్ళంటే పిచ్చి. సో నిజంగా ఒరిజినల్ లైఫ్ లో కూడా మీకు పెళ్ళంటే పిచ్చి? అసలు జీరో. పెళ్ళైన తర్వాత పిచ్చి అనే కాన్సెప్ట్. పెళ్ళైన తర్వాత పిచ్చి మేబీ, ఆయనకి తెలుసు. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ నారా రోహిత్ గారు? ఇట్ ఈస్ వెరీ నైస్. అసలు స్కెచ్చింగే కృష్ణ చైతన్య అండ్ పవన్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ అది స్క్రీన్ మీద కూడా బాగా కనిపించింది. అవును, అంటే ఎక్కువ క్యారెక్టరైజేషన్ ధన్యవాదాలకి ఎక్కువ డిజైన్ చేశారు. దాని మీరు అడగండి, నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీకు? నాకు కదండి కథకి. అంటే బేసిక్గా నేను నిజంగానే యాక్చువల్లీ సినిమాలో సావిత్రి ఇనీషియల్ వెరీ టేక్ ఆఫ్లో హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ మనం కథ రాసుకున్నప్పుడు ప్రేమించేస్తాం.
సో అంతే ఈక్వల్గా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ గాయత్రి అనే క్యారెక్టర్ సినిమాలో. ఎందుకంటే సావిత్రికి చెప్పాల్సిన గాయత్రి ఎవ్రీథింగ్ అంటే తన వాళ్ళ రిలేషన్ అనమాట. ఆ చిన్న అంటే నాకు అది బాగా మంచి బ్యూటీ, ఒక ఇద్దరు సిస్టర్స్ మధ్య. సో ఒక ఇద్దరు సిస్టర్స్ చాలా అన్యోన్యంగా, సో చాలా లవ్లీగా ఇద్దరు చాలా కలిసి ఉంటా, అది వేరు. అది చాలా చెల్లంటే తన మీద కూడా కోపం ఉంది కదా, నన్ను ఇలా ఇరికించింది కూడా ఇరికిద్దాం అనుకుంటూ సిస్టర్ సెంటిమెంట్ అడ్డొచ్చి తను ఒరిజినల్ గా ఏం జరిగిందో చెప్పింది. అవును. సో అది బేసిక్గా అక్క చెల్లి యూజువల్లీ ఏంటంటే ఓవర్ ఎఫెక్షన్ అది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటో ఒక చిన్న కొత్త పాయింట్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. సో ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అనేది సాంగ్స్ అంటే సాంగ్స్ లాగే కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టుగా సావిత్రి వచ్చేటప్పుడు ఒక ఆర్ఆర్, హీరోకి ఒక ఆర్ఆర్, అందరికి సపరేట్గా, అండ్ ఆ ఫీల్ గుడ్ సీన్స్ వచ్చినప్పుడు వేరే ఆర్ఆర్, ఇది అంతా బాగా సింక్ అయింది. అంటే మీకు ఆయనకి ట్రావెలింగ్ ఫ్రమ్ ద సేమ్ ప్రేమేష్ కథలు, తనే శ్రవణ్. సో అట్ ద సేమ్ టైమ్ హీనోస్ అంటే ఎలా అయితే నాకు చైతుకి నాకేం కావాలో తెలుసు, ఈవెన్ శ్రవణ్ కూడా నా టేస్ట్ ఏంటి, నాకేం కావాలి ఎగ్జాక్ట్లీ. కాకపోతే దీంట్లో ఏంటంటే శ్రవణ్ ప్రేమేష్ కథలు చేయడం వల్ల, ప్రేమేష్ కథలు ఇట్స్ వెరీ సాఫ్ట్ ఫిలిం. సో ఇట్స్ వెరీ ఒక కూల్ టీనేజర్ గో ఫిలిం అనమాట. సో తను ఇనీషియల్గా హీ వాస్ కన్ఫ్యూజ్డ్, అంటే నేను చెప్తున్నప్పుడు అంటే ఆ టైప్లో ఉండాలేమో, లేకపోతే అంటే ఇట్స్ దిస్ వన్ ఈజ్ లైక్ వెరీ మచ్ కమర్షియల్ ఫిలిం. సో కొంచెం టైం పట్టింది ఫర్ హిమ్ టు గెట్ ఇన్ టు ద న్యూ స్కిన్ అనమాట. సో తను బాగా ఇప్పుడైతే తనకి ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది ఇది, ఒక కమర్షియల్ ఫార్మాట్లో సాంగ్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసాను. అప్పుడు హీ జస్ట్ రాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. ఇప్పుడు అసలు ఆల్బమ్ అనేది సాంగ్స్ అనేది చాలా పెద్ద, అంటే మాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అయింది అనమాట సాంగ్స్ అనేది. పర్టికులర్ రోహిత్ గారు పడింది అది వాట్ డూ యూ సే సావిత్రి, అది లైక్ చార్ట్ బస్టర్స్, అది బాగా అంటే రియలైజేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అట్లా. ఇప్పుడు మురళీ శర్మకి తను ఏదో చేస్తున్నాడు అనుకుంటాడు కానీ ఆయన చేసే తప్పు ఏంటో తనకు తెలియదు. అవును. సో దాన్ని అజయ్ కొడుతున్నా సరే అక్కడ హీరోగా రివల్ట్ అవ్వచ్చు, అవును, హీరోగా రివల్ట్ అయ్యి అక్కడే కొట్టి సమానం చెప్పచ్చు. అవును. బట్ సాఫ్ట్గా నీట్గా తను రిలేటెడ్ చేసేది క్యారెక్టరైజేషన్ 20 minutes. ఇక్కడ మీరు బేసిక్గా అబ్జర్వ్ చేస్తారంటే, బేసిక్గా ఈ సినిమాలో హీరో అనే అతను హీస్ వెరీ అంటే ప్రతి ఒక్క ఐడియాస్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. దీన్ని ఫోర్స్ చేయట్లేదు ఎక్కడ, నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఇది చేసేస్తాను, నేను చచ్చిపోతాను, పైన దూకేస్తాను, చేయట్లేదు, ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను అది నువ్వు రిలీజ్ అవ్వట్లా. సిస్టర్తో కూడా చెప్తారు కదా, తను ఎప్పుడు పెళ్ళంటే ఇష్టం అని చెప్పింది కానీ నేను ఇష్టం లేని చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. సో ఎప్పుడు తను చెప్పలేదు. సో అది బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనమాట, అది ఎప్పుడు ఆ డిజైన్. సో అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఏమంటున్నాను రెస్పెక్ట్ అండి, ఇప్పుడు ఆయన అన్నింటితో తీసుకెళ్ళాడు నాకు, అక్కడ ఇంట్లోకి వెళ్ళాం, గొడవ చేసాం, అన్ని చేసాం, ఆవిడ వచ్చి ఇలా పట్టుకోగానే మమ్మల్ని వదిలేసారు. అదే మిమ్మల్ని మీకు ఆబ్వియస్లీ మీకున్న ఎఫెక్షన్ మీరు రెస్పెక్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీస్తే మమ్మల్ని అలా బయటపడేస్తారండి. పంపిస్తే ఎంత ఫీల్ అయితే తెలుసు. మీ ఫస్ట్ ఫిల్మ్ ప్రేమ ఇష్క్ కాదు, అందులో హీరోయిన్ ఎవరు? ముగ్గురు ఉన్నారన్నయ్య. ముగ్గురు, ఒకరితో ప్రేమ, ఒకరితో ఇష్క్ కాదు. హీరో కాదు సినిమాలో, అంటే నేను చూడలేదు అది. అదే అందుకే అంతేనా? ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు. అందులో ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చారు ఎందుకు అందులో? గుడ్ క్వశ్చన్. అలానే లేదా, నేను బేసిక్ ఆ క్యారెక్టర్కి సూట్ అయిద్దాను అంతే. ఏ క్యారెక్టర్ అండి ఇదేమన్నా? సావిత్రి క్యారెక్టర్ అలా కాదని, అంటే బేసిక్గా ఇప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు తనకు చెప్పాను శ్రీముఖి, అంటే ఈ సినిమాలో నీకు బాగా సీరియస్ రోల్ ఉంటుంది శ్రీముఖి, ఇది ప్రేమేష్ కథలో తను ఆ ప్రేమేష్ కథలో వెరీ సీరియస్ అనమాట. అసలు సినిమాలో ఒక్కసారి కూడా నవ్వదు. సంథింగ్ ఫిష్ అంటే ఫిష్. సో తను ఎక్కడ నవ్వదు అనమాట సినిమా ప్రేమేష్ కథ. సో అప్పుడు చెప్పాను, ఎప్పుడు అనేది అనమాట, నాకు ఏంటి ఇంత సీరియస్ రోల్ ఇచ్చావు, వాళ్ళేమో ఫుల్ బబ్లీ అంటే నా నెక్స్ట్ సినిమా నీకు ఫుల్ బబ్లీ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పాను. అప్పుడు చెప్పాను. సో ఆ మాట నిలబెట్టుకోవడం. వాళ్ళిద్దరు పేరు మధునందన్, తనకి పేరు బాగుంటుందని పెట్టారా? అలా అంటే బేసిక్గా నాకు తిను శ్రీ ఒక బాగా రిచ్గా ఉన్న అమ్మాయి, వాళ్ళ ఇంట్లో ఒక పని చేసే ఒక డ్రైవర్, ఒక పేదోడు లేపుకొచ్చేసినప్పుడు ఒక అంటే మధు అలా పేదోడు మధునందన్ ఫోన్ చేస్తుంటారు అలా కాదు, అంటే తను బేసిక్గా అంటే ఇద్దరు చిన్న కాంట్రాస్ట్ ఉంటుంది. తను ఒక హీరోయిన్ తో యాక్ట్ చేసిన ఫీల్ అవుతున్నాడు, వేరే విషయం. కానీ క్యారెక్టరైజేషన్ మాత్రం బాగా కుదిరింది. అంటే మీ దృష్టిలో పనివాడే మధునందన్? నా దృష్టిలో వేరే క్యారెక్టర్కి, అంటే ఇప్పుడు అక్కడ రిచ్గా చూపించాలంటే రిచ్గానే ఉంటాడు. బట్ దీనికి ఏంటంటే పెళ్ళైనాక ఎలాగే ఆస్తి అంత వస్తుంది, రిచ్చే కదా. నేనేంటంటే మధుకి నేను చెప్పా, వీళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మధు అదే బట్టలు వేసుకుని కంటిన్యూటీ,
అంటే ఆ క్యారెక్టర్ నుంచి వెళ్ళిపోయాడు. అంటే అది ఉంటుంది కదా, Okay. ముష్టోడికి లాటరీ తగిలినా కూడా బంగారు బొచ్చు కొనుక్కుంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కి లాస్ట్ వరకు హస్బెండ్ తో ఏమి ఇంటరాక్షన్ ఉండదు, ఎందుకంటే హస్బెండ్ తన పేరు కూడా తెలియదు, గాయత్రి. అవును. తను చెప్తారు హీరో గారు, అమ్మాయి పేరు గాయత్రి చెప్పమానండి. ఉమ్. సో అలాంటి క్యారెక్టరేషన్ ని మళ్ళీ లాస్ట్ లో మీరు వాళ్ళిద్దరిని కలిపారు. అవును, ఎందుకు కలిపారు? కరెక్ట్. అంటే తను ఒక డైలాగ్ అంటది హీరో, తను వీళ్ళ అక్క, నాదేముందానా ఇప్పుడు కాకపోతే ఎప్పుడో కలిసిపోతాము, అవును. ముందు జరగాల్సిందా. అంటే తనకి ఏంటంటే బేసిక్గా తనకి ధన్య క్యారెక్టర్కి ఏంటంటే తనకి ఇంట్లో ఎవరికి ఏం ఫాదర్ నవ్వుని చూసి తన ఇంకా బండ్ లైఫ్ లాంగ్ అంటే ఏం తెలియట్లే. అంటే అరే అంటే బేసిక్ ఇక్కడ ఏంటంటే తనకి ఎవరికి ఏం తెలియట్లేదని బాధ. సో తనకి ఇప్పుడు తిను సావిత్రి విషయంలో కూడా తన క్యారెక్టర్ ఏంటంటే తను ఏదో తనని ఆపిచ్చేద్దాం చేద్దాం, తనకి పెయిన్ అనమాట. అంటే నా లైఫ్ అలాగే ఇలా అయిపోయింది, నువ్వు చేసుకో, అంటే నీ పెళ్ళైన పిచ్చి వల్ల ఏదో పిచ్చి డెసిషన్ తీసుకో, మాకు ఐఎమ్ ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను, సో నువ్వు అలా అవ్వద్దు, నువ్వన్నా కొంచెం ఆలోచన చేసుకొని ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య మోర్ ఆఫ్ ధన్య క్యారెక్టర్ అనమాట. సో దానివల్ల సెకండ్ హాఫ్లో వాళ్ళు కలపడానికి అదే మెయిన్ రీజన్. అంటే షీ నోస్, షీ అండర్స్టాండ్స్, షీఈస్ వెరీ మెచ్యూర్డ్. వీళ్ళిద్దరు అదే, షీఈస్ కంప్లీట్లీ ఇమ్మెచ్యూర్డ్, ఆ అమ్మాయి ఏంటంటే వే టు మెచ్యూర్డ్. సో తింది కూడా ఏంటంటే క్యారెక్టర్ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ముందు నుంచి ఆ కంప్లీట్ ఎవల్యూషన్ ఆఫ్ దట్ క్యారెక్టరే సావిత్రి అనమాట. మీకు సావిత్రిలో నచ్చిన అంశం ఏంటండి? వై యూ లైక్ హెర్? ట్రైన్లో చూడంగానే లవ్ వచ్చేస్తుంది, అలాగ వచ్చేస్తుంది లవ్ సినిమా కాబట్టి వచ్చాను. కాదు, తనలో ఏదో ఒకటి ఉంటుంది కదా, బబ్లీనెస్, హోమ్లీనెస్, లేకపోతే పక్కన సత్య ఉండడం వల్ల ఎంత అందంగా ఉంది అంటే అమ్మాయి అనుకున్నా. ఈ ట్రైన్లో ఎంత బ్రైట్నెస్ ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ కొట్టడం సీన్ బాగుంది, దగ్గరికి వెళ్ళి అమ్మాయి అక్కడ అంత బరువు ఎత్తుంటే దున్నపోతులు చూస్తున్నారు, పేర్లు కొడతారు కదా, అది బాగుంది. హౌ యు ఎంజాయ్ ట్రైన్ ఎపిసోడ్? ట్రైన్ ఎపిసోడ్ మేము ముందు నుంచి వెరీ కాన్ఫిడెంట్ ట్రైన్ ఎపిసోడ్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు, చిన్నపిల్లలు ఆడవాళ్ళు గుండె జబ్బు ఉన్న వారి తన దూరం. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటి అంటే మేము మేబీ వే టు సక్సెసివ్ టైమ్స్ చూడటం వల్ల మాకు తెలియలేదు, కానీ సున్ బాబా సున్ అనే ఎపిసోడ్ యునానిమస్గా అంటే ప్రతి ఒక్కళ్ళు మేము ఒక పాయింట్లో ఏంటి అంటే మేబీ అది కొంచెం లాగ్ అవుతుంది, ట్రిమ్ చేసేద్దాం అని కూడా అనుకున్నాం. ఎపిసోడ్ అది కొంచెం సీక్వెన్స్ కానీ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, ట్రిమ్ చేద్దాం అని అనుకున్నాం. బట్ థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత ఓకే ట్రిమ్ చేయగలంటే లేకపోతే వీళ్ళకి ఒకసారైనా ప్రాసలో పాడమని చెప్పరా అవన్నీ వర్కౌట్. సో బేసిక్గా అది హిలేరియస్ వర్కౌట్ అయింది అనమాట. అంటే మేము అనుకున్న దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికి 2-3 టైమ్స్ ఎక్కువగా వర్కౌట్ కూడా. సావిత్రి దేవతరా అసలు అది ఈ రోజుల్లో నెట్టింట్లో గేదె పెట్టుకుంటారు. అది అంటే థియేటర్ లిటరల్లీ మీరు నమ్మరని, లైక్ నేను మొన్న కూడా మీన్ ఎలా ఉంటుంది పబ్లిక్ రియాక్షన్ చూడటానికి థియేటర్కి వెళ్ళినప్పుడల్లా లిటరల్ క్లాప్స్. అంటే ఈ మామూలుగా మల్టీప్లెక్స్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు, మల్టీప్లెక్స్లో జస్ట్ పక్కోడు ఇబ్బంది పడతాడేమో నవ్వుదాం వద్దా అన్నట్టు నవ్వుతారు. అలా మల్టీ వాళ్ళు లెగిసేసి చప్పట్లు కొట్టేస్తున్నారు. హలోనా అంత గట్టిగా మాట్లాడుతున్నాను చూసి అసలు లేచి చప్పట్లు కొట్టేస్తున్నారు, గోల గోల మల్టీప్లెక్స్లో కూడా. సో దే ఎంజాయింగ్ ఎవ్రీ పార్ట్ అనమాట. పర్టికులర్లీ ఆ రవిబాబుకి వీళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళి శుభలాకి ఇస్తూ ఉంటుంది ఆ ఎపిసోడ్. అసలు ఈ మొదటి శుభలేక దేవుడు లాంటి వ్యక్తికి అందరు హీరో దగ్గరికి వెళ్తారు, హీరో దగ్గరికి వెళ్ళి నేనే అంటాను ఆల్రెడీ ఏదో ప్యాకెట్ పుణ్యానికి ఫస్ట్ గా సో అవి బాగా అంటే ఎపిసోడ్ ఎవ్రీ ఎపిసోడ్ బాగా అక్కడ దాని ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. అనిపిస్తుంది చూసావా చెప్పిన సార్ ఇక్కడికి వచ్చి నన్ను ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు ఇంత చెప్పిన తర్వాత కూడా అని. సో అక్కడ అన్ని సత్యాగడ ఇవ్వటం అందరూ ఎవ్రీ క్యారెక్టర్ అసలు భలే కుదిరేసింది, బాగా వర్కౌట్ అయిపోయింది. కాస్టింగ్ బిగ్గెస్ట్ అసెట్, ఫస్ట్ సక్సెస్ అదే. దానికి తగ్గట్టుగా అందరు డేట్లు ఇవ్వడం కూడా బాగానే ఉంది కదా. ఆ డేట్లు ఇవ్వటం 40 రోజులు చేయించాం అది మీకు రేటే. సో యాక్చువల్ మిమ్మల్ని అనుకున్నా హీరోయిన్ 6 అని చెప్పి మధ్య రాత్రి 1 పంపించాను కాబట్టి అంటే దానివల్ల అంటే బేసిక్గా మీ అందరూ సపోర్ట్ కోఆర్డినేషన్ వల్లే ఏదైతే ఆ 2 months ఆఫ్ స్పాన్లో అనుకున్నాం ఇంత తొందరగా రిలీజ్ చేయగలిగాము. అదే కదా ఆయన అసలు ఆయన లేకపోతే మనం ఈరోజు ఈ పట్టు పంచులు కట్టుకొని ఈ వెనకాల ఈ డెకరేషన్ పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళే కదా. ఇట్స్ ప్యూర్లీ ఆయన వాళ్ళు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్ ఓన్లీ టుడే సావిత్రి ఇస్ దేర్. ఇంత బాగా మనం మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తున్నాం, సొంత దిస్ ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిమ్ అనమాట. అంటే అంత హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన అంత నమ్మేశాడు సినిమాని బాగా నమ్మకంగా. సో ప్రేమించాడు అంటే మనం ప్రేమించడం ఓకే, మన ఇక్కడ షూట్ సైడ్ ఆథెంటిక్ గా ఉండాలి. రాత్రిపూట మేము మందు తాగే సెటప్ ఉండొచ్చు, వాటర్ లో రొమాంటిక్ సెటప్ తీసుకొచ్చి మాకు పెట్టారు.
అది మాత్రం సూపర్. అదే అవి కొన్ని అథెంటిసిటీ అంటే బేసిక్ గా విలేజ్ మనకి ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఆ కొన్ని అథెంటిసిటీ మిస్ అయింది అనమాట. సో ఆ స్కెడ్యూల్ ఏదైతే ప్లాన్ చేసాం ముందు ఇనిషియల్ గా నాకు చేయాలని లేదు, బట్ ఏంటంటే ముందు నుంచి ఆయనే పెట్టుబడి లేదు. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాక్చువల్ గా ఒక డేట్స్ అనుకుంటా 10 days లో షూటింగ్ అయిపోవాలి, తర్వాత మనకి డేట్స్ దొరకవు హీరో గారు కూడా, బికాజ్ ఈస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్. ఆ టైంలో కూడా మా డేట్ల ప్రకారం మాకు గంట 2 గంటలు వస్తే ఇమీడియట్గా ఆయన షూట్ చేయడం అలాంటివి ఒక 15 నిమిషాలు జరిగాయి. సో ఇవి జనరల్గా చాలా మంది డైరెక్టర్లకు జరగవు. అది ఒక విధంగా మీకు లక్ బికాస్ ఆఫ్ నారాయణ గారు కాస్టింగ్ తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా సింక్ అయినాయి. సచిన్ రాజ్ సూపర్. తను కూడా తను ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తను ఆ టైంకి హీరోగా నాయకి మూవీ చేస్తూ కూడా తను వేరే ప్రాజెక్ట్స్ ఏం చేయట్లా, అంటే తనకి ముస్టాచ్ అది పెంచుకుని వేరే ప్రాజెక్ట్స్ చేయట్లా. ఆయన కూడా తను అడిగిన వెంటనే తను కాదు హీ కేమ్. సో తనకి అంటే ఆయన కూడా చేపల పులుసు తెచ్చాడు కదా అప్పుడు నేను లేను, మీరు తినేస్తారు, నాకు పెట్టలేదు. ఎవరు? నేను రాలేదు. మీ ధన్యవాదాలు సీన్స్ లో ఉన్నారు మీరు. ఇంపార్టెంట్ సీన్స్, హీరోయిన్ రివీల్ చేసే సీన్స్ ఉన్నాయి కదా, ఇంక మమ్మల్ని ఏం పట్టించుకుంటారు మీరు? పట్టించుకోవడం కదా, అది వెరీ క్రూషియల్ సీన్స్. ఫిషీ సీన్స్ కదా, ఫిష్ తింటాను ఇక్కడ. అవన్నీ దే కేమ్ అవుట్ వెల్ అనమాట. ఎలా కన్విన్స్ చేశారు ధన్యవాదాలకి? ధన్య ఒప్పుకోలేదండి ఫస్ట్ ముందు నుంచి అసలు చేయను అని ఫిక్స్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మేము షూటింగ్ ఇంకో 2 రోజుల వరకు ధన్య అనేది కన్ఫర్మ్ కాదు మా మూవీకి. ఎంతో మంది మేనేజర్లు, ఎంతో మంది, అంటే అసలు మేము అడగని వాళ్ళు లేరు. తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసాం. సో లాస్ట్లీ నాకు ప్రేమేష్ కథలో విష్ణు అని నా ఫ్రెండ్ అన్నారు. సో తను ధన్యతో హీరో మూవీ చేశాడు అనమాట. సో తను షీ బిలీవ్స్ అంటే విష్ణు జడ్జ్మెంట్ని అది షీ బిలీవ్స్ అనమాట కొంచెం. సో హీ నోస్ విష్ణు క్యారెక్టర్ అదంతా తెలుసు. తను చెప్పి బాగుంటుంది నిజంగా, నీకు చాలా హెల్ప్ఫుల్ అయింది చెయ్యని చెప్పినప్పుడు షీ కేమ్ అండ్ లిసన్. విన్న తర్వాత షీ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ బాగా రేపు సినిమా చూసుకుని డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా షీ ఫెల్ వెరీ హ్యాపీ. అంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు హ్యాపీనెస్ ఏంటంటే తను ఇప్పుడు వరకు నేను చేసిన వాటిలో యూ గేవ్ మీ ద బెస్ట్ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మేము రాజుగారి గారు చేసాం కదా. సో షీ ఇస్ వెరీ నైస్ పర్ఫార్మ్. ఈ సినిమాలో కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేస్తాం. అవును, అంటే బేసిక్గా వీళ్ళిద్దరు మంచి బాండింగ్ చాలా బాగుందండి. అవును, ఇద్దరు క్యారెక్టర్ ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి? ఏ క్యారెక్టర్? రామేష్ కాదు చేసిందండి. నేను యాక్చువల్లీ ఇచ్చాను అన్నయ్య. తను నేను శ్రీముఖి నేను చాయిస్ వదిలేసా, ఇది చేస్తావు అది చేస్తావు అని. నేను అదే చేస్తాను. సరే ఓకే. ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, ఆయన గురించి చెప్పండి. ఆయన సూపర్. అంటే ఆయన నేను అంటే నాకైనా డబుల్ ఫాస్ట్. నేను బేసిక్గా నేనే ఫాస్ట్ అనుకుంటే నన్ను మించి ఫాస్ట్ ఆయన వర్క్లో. అంటే వెరీ అంటే మాస్టర్ ఇన్ని రోజులు ఇంతలోనే చేయాలి, సో ఇది చెయ్యాలి అనుకుంటే దాన్ని అసలు కాంప్రమైజ్ అవ్వండి. సపోజ్ నిజంగా సరిపోలేదు టైం అంటే అడుగుతారు. సో మాక్సిమం ఇచ్చిన టైంలో చేసేస్తారు. కృష్ణ చైతన్యతో మీ ట్రావెలింగ్ ముందు నుంచి ఉంది కదా. ఇప్పుడు ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి చాలా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా, ఊరికే మాట్లాడడం, ఊరికే హడావుడి చేయడం కాకుండా కట్ క్వశ్చన్ టు ఆన్సర్ చాలా చక్కగా ఆయన రాశాడు. ఎక్కడ కూడా మేనమామ వచ్చా మామయ్య నువ్వు ఇక్కడ వచ్చావా పద ఇంకా పట్టాలు దరిద్ర పట్టాలు ఎక్కేసి పద అని ఈ డైలాగ్ ఎక్కడ కూడా ఇప్పుడు అక్కడ బదులు ఇక్కడ నొక్కేస్తున్నాడు. ఇవన్నీ డైలాగ్స్ అన్ని కాంపాక్ట్ గా రాసుకున్నాడు తను. సో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మీరు ఏమైనా జాగ్రత్త తీసుకున్నారా? అదేం లేదన్న. బేసిక్ ఏంటంటే చైతుకి ఏంటంటే అంటే తనతో ట్రావెలింగ్ ఉంది, నాతో ట్రావెలింగ్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు నేను డిక్షన్ చెప్పే మీటర్ కూడా బాగా తెలుస్తాను. ప్లస్ ఏంటంటే తను రౌడీ ఫెలో సినిమా తీసుకున్నా సరే అంత హెవీ సినిమాని కూడా కాన్వర్సేషన్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే ఏదో లెంతులు ఉండవు. ఒక మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఇన్నర్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. మురళీ శర్మ గారు మాట్లాడుతూ చూసావా, యాక్చువల్గా నీ ప్లేస్లో ఇంకోళ్ళు ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, కానీ నాకు పద్ధతి తప్పిపోతే మాత్రం నేను సహించను. ఆ లైన్స్ అన్ని కూడా చాలా సూదింగ్గా ఉంటాయి. ఆ 3 అడుగుల దూరం నా కూతురు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఆ డైలాగ్స్ అదిరిపోతాయి. అసలు ఎక్కడ కూడా లాగు ఊరికే మాట్లాడడం లేదు, నువ్వు తీసేస్తావు, అది వేరే విషయం. మీరు ఎందుకు ఇంత నుంచి హీరోయిన్ క్వశ్చన్ అడగడానికి సిగ్గుపడుతున్నారు? ఎవరు? మీరే. హీరోయిన్ టైటిల్ ఆవిడ సావిత్రి. ఇప్పుడు ఆవిడకి టైటిల్ బేస్ సినిమాలు చేస్తుంది, నెక్స్ట్ కూడా ఇంకో మధ్య క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ ప్రభాస్ గారు ఎందుకండి నాకు ఇంటర్వ్యూలు ఇలాగ అడిగాడు అని. నో కాంట్రవర్సీ. సినిమాలో నాకు తనకి అసలు ఇంట్రాక్షన్ లేదు. పెళ్లిలో కూడా లాస్ట్ లో వస్తే నేను వెళ్ళిపోతాను. ఒక డైలాగ్ ఉంది, పోయి
వెళ్తూ వెళ్తూ ఈ అమ్మాయి అంటది కదా, నాకేంటి బాబు ప్యారిస్ న్యూయార్క్ వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోతారంటే, పోతే పోతే ఆ విధంగా ఆఫ్రికాలో వదిలే. సో మీరే ఎలా ఎంజాయ్ చేశారు ఈ మూవీని? నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఎప్పుడు కూడా ఈ సినిమాని అంటే జనరల్గా మనం షూటింగ్కి వెళ్ళేటప్పుడు బ్యానర్ బట్టి, డైరెక్టర్ బట్టి, సినిమా మనకున్న లెంగ్త్ క్యారెక్టర్ బట్టి ట్రావెల్ చేస్తాం. ఇక నాకేంటంటే రోహిత్ గారు అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న 9 సినిమాల్లో 5 సినిమాలు నేను 5 సినిమాలు ముందు వర్క్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా అరకు ఇక్కడ ట్రావెలింగ్స్లో ఏంటంటే నీకు రోహిత్ గారు షూటింగ్ అంటే మార్నింగ్ ఎక్కడికో ఇప్పుడు మనం యూజువల్గా ఆఫీస్కి అట్లా వెళ్తున్నాం, క్యారవన్లో కూర్చున్నాం, తింటున్నాం, షార్ట్ రెడీ అంటే ఎవరు షార్ట్ అంటే అటు వస్తున్నాడు, దిగి వెళ్ళిపోతున్నారు, ఇట్లాగే అయిపోయింది నాకు. తప్ప ఒక్కరోజు కూడా నేను సినిమా అది ఇది ఫీలింగ్ లేదు. అందుకే అంత ఫ్రీగా యాక్ట్ చేస్తాను. మా ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మేనమామ మేనల్డ్ క్యారెక్టర్ అంటే అది ఊరికే పర్సనల్ గా లేకపోతే రాదు. కొన్ని పర్సనల్ గా లేకపోతే రావు. హీరో హీరోయిన్ కానీ, ఇప్పుడు శ్రీముఖి మధునందన్ కానీ, వాళ్ళకి అది ఫీల్ అయిపోతే రాదు. ఆ కాంపిటీషన్, తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తనేమో ఏమి రానివాళ్ళగా ఫిష్ అంటే ఫిష్ కర్రీ అని అంటూ ఫిష్ కర్రీకి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. బాగా కరెక్ట్, ఎందుకంటే బాగా ఇష్టం కాబట్టి ఆ రోజు ఫిష్ నాకు కూడా ఇప్పుడు ఆదివారం షూటింగ్ మాకు సాయంత్రం వరకు పెట్టేవాడు కదా, ఫిష్ కర్రీ తినేవాడిని. సో రియల్ లైఫ్ లో నీకు ఎట్లాంటి హస్బెండ్ కావాలి? నేనా? అది నేను ఇంకా ఆలోచించలేదు. చిన్నపిల్ల ఇప్పుడే సావిత్రి లాంటి, ఇలాంటి నారారోతు లాంటి. సావిత్రికి కూడా ఎలాంటి హస్బెండ్ కావాలో తెలియదండి, తెలియదు, కన్ఫ్యూజ్. అసలు దానికి అసలు పెళ్లి స్టార్టింగ్ ఎలాగంటది, ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చూసామని ధన్య అంటే, పెళ్లి కొడుకు ఎలా ఉంటే ఏంటమ్మా పెళ్లి ఇంపార్టెంట్. సో సావిత్రి కూడా క్లారిటీ లేదు ఎలాంటి వాడు కావాలి అని. సో పెళ్లి అంటే చాలు అది. సో నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా అంతే, ఎలాంటి వాడు అని క్లారిటీ ఉండదు. హీరో గారు మీకు ఆయనకు చాలా క్లారిటీ ఉంటుంది, అడగండి. ఏది వెరీ క్లియర్ సావిత్రి లాంటి అమ్మాయి అండర్స్టాండింగ్ మెయిన్, అంతే అంతే. అండర్స్టాండింగ్ ఉంటే మీకు మీలాగా నాదే స్టాండింగ్ అండర్స్టాండింగ్. పెళ్ళి అయిందంటే ఉండదు, బాగుంటది. పవన్ గడ్ లాగే ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమ ఇష్కాలు అన్నాడు, పెళ్లి అయిన తర్వాత సావిత్రి అంటే దాన్ని మళ్ళీ యోగి రీమేక్ తీయగలరు. విపత్కర చర్యలు అనివార్య కారణాల వల్ల చర్య జరిగింది. సో అంటే ఇప్పుడు ఎంత సరదా హ్యాపీగా ఉందంటే ఎండ్ ఆఫ్ ద డే సో సక్సెస్ మేక్స్ అస్ హ్యాపీ. సో నెక్స్ట్ మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు? తెలీదు, అంటే నేను ఇప్పుడు తిని పెట్టా అవుతారు. అలాగే అంటే ప్రేమేష్ కాల్ చేసినప్పుడు నేను లవ్ స్టోరీ తీసినా నాకు తెలియదు. అంటే బేసిక్గా ఆ కథ వేసుకున్నప్పుడు లవ్ స్టోరీ అయింది. అలానే సావిత్రి చేసినప్పుడు ఫ్యామిలీ సినిమా చెయ్యాలి అని చెప్పి సావిత్రి చేయలేదు, కథ వేసుకున్నప్పుడు ఫ్యామిలీ సినిమా అయింది. సో నెక్స్ట్ ఏంటంటే అది వేసుకున్నప్పుడు మీరు అనుకున్న హీరో గారి సైడ్ నుంచి అది పచ్చ జెండా వచ్చేది కదా, కథ బాగుంది కాబట్టి ఆబ్వియస్లీ అంతే కదా. మనం యాక్షన్ అనుకున్నది ఇంకొక చెప్పాను వెళ్ళినప్పుడు నేను చెప్పిన కథ చెప్పాడు, ఆ స్లాట్ ఖాళీగా ఉంది, ఆ స్లాట్ చేరవు. కానీ చాలా హెల్దీ స్లాట్. సో ఈ ఉగాదికి ఇంతమంది బాగా ఎంజాయ్ చేయడానికి ఆఫ్టర్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూర్చొని చదువుకొని బయట రిలీఫ్ అవ్వడానికి, అంటే ఫ్యామిలీతో చూసే సినిమాలు తక్కువ. పిల్లలు వెళ్తున్నారు, పెద్దలు వెళ్తున్నారు, కావాల్సిన వాళ్ళ సినిమాలకు వెళ్తున్నారు. ఇప్పుడు అందరు కలిసి హ్యాపీగా కూర్చొని నవ్వుకొని సరదాగా బయటకు వచ్చే సినిమా తీశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మీకు. ఆ సబ్జెక్ట్ ఓకే చేసినందుకు హీరో గారికి. ఫస్ట్ ఓకే చేయకపోయినా మళ్ళీ ఓకే చేసిన హీరోయిన్కి. మీరు ఓకే చేసినాక మాదేముందని ఓకే చేసిన మాకు. సో అన్ని ఈ సినిమాకి మీకు మాత్రం బాగా కుదిరినాయి. డెఫినెట్లీ మై పర్సనల్ ఫీలింగ్, చాలా హ్యాపీ. అంటే ఎవ్రీవన్ అంటే అందరండి ఈ ఐ వుడ్ లైక్ టు ఐ వాంట్ థ్యాంక్ వసంత్, మై కెమెరామెన్ వసంత్, ఎందుకంటే హీ డిడ్ లైక్ అమేజింగ్ జాబ్. అంటే సినిమాటోగ్రఫీ చాలా ప్రాణం ఈ సినిమాకి. అట్ ద సేమ్ టైం శ్రవణ్, మై ఎడిటర్ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ హరి గారు, అట్ ద సేమ్ టైం డ్రాగన్ ప్రకాష్ గారి గురించి అసలు పెళ్లి సెటప్ అనేది భలే చేసాడు ఆయన. మొత్తం క్రెడిట్ టు హిమ్, ముందు నుంచి పెట్టి లీవ్స్ పెట్టి చాలా రోజులు అయింది అట్లా చూసి. కుండీల బదులు జాడీల్లో మొక్కలు, ఆవకాయ జాడీల్లో మొక్కలు పెట్టి
సో చాలా మంచి నెమోషన్ తనకి, హరికి కూడా. అంటే ఏదో సినిమా సెట్ లా కాకుండా రియల్ హౌస్ నిజంగా టిపికల్ పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు కొన్ని ఊళ్ళలో అవును ఊళ్ళల్లో ఉంటాయి. అది మిస్ అవ్వరు. పసుపు అనేది, గ్రీన్ అనేది, అది సింబాలిక్ గా మంచిదని చెప్పి పెట్టే ఆ కలర్స్ ని బాగా యూస్ చేస్తారు. సో అలానే సో హరి గారికి, సో అలానే ఎవ్రీవన్, అంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈ సినిమాకి నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి సో పేరున వెరీ మచ్ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రిని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ ఈ సక్సెస్ వెనకాతల ఉన్న